హాయ్ మన దేశంలో మ్యూజిక్ లైసెన్సింగ్ ఇండస్ట్రీలోని టిప్స్ అండ్ సారిగమా ఇద్దరు కూడా టాప్ ప్లేయర్సే. వాల్యుయేషన్స్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా రెండు ఒకేలాగా వ్యవహరిస్తున్నాయి. కాకపోతే నెట్ మార్జిన్ విషయానికి కానీ వచ్చినట్టయితే టిప్ సారిగమాని 3 రెట్లు ఎక్కువగా దాటుకుంటూ వెళ్ళిపోయింది. సారిగమా విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళు ఒక డైవర్సిఫైడ్ కంపెనీ. మ్యూజిక్ లైసెన్సింగ్తో పాటు ఈవెంట్స్ అండ్ ఆర్టిస్ట్ని కూడా మేనేజ్ చేస్తారు. మొత్తం ఆదాయంలో 54% వీళ్ళకి మ్యూజిక్ లైసెన్సింగ్ ద్వారా వస్తుంది. కానీ ఆన్ ద అదర్ హ్యాండ్ టిప్స్ వాళ్ళు కేవలం ప్యూర్గా మ్యూజిక్ లైసెన్సింగ్ని మాత్రమే చేస్తూ ఉంటారు. అండ్ సారిగమా అండ్ టిప్స్ విషయానికి కానీ వస్తే సారిగమా వాళ్ళు 170కి పైగా సాంగ్స్ని 25 భాషల్లోని లైసెన్సింగ్ చేశారు. టిప్స్ వాళ్ళు 34,000 సాంగ్స్ని 18 భాషల్లోని లైసెన్సింగ్ అనేది చేశారు. 2025లోని మార్జిన్స్ కానీ మనం పోల్చి చూసినట్టయితే రెవెన్యూ పరంగా చూసినట్టయితే సారిగమా వాళ్ళు ఒక 4% మ్యూజిక్ నుంచి వచ్చిన రెవెన్యూని కోల్పోయారు. కానీ అదే టైంలో 28% ఎక్కువ ఆదాయాన్ని టిప్స్ వాళ్ళు సంపాదించుకున్నారు. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే టిప్స్ వాళ్ళు 67% అండ్ సారిగమా వాళ్ళు 24% దగ్గర నిలిచారు. మ్యూజిక్ నుంచి మార్జిన్ ఎక్కువ వచ్చినప్పటికీ కూడా సారిగమా వాళ్ళకి మిగతా ఉండే లాసెస్ అండ్ ఖర్చుల వల్ల ఇది కింద పడిపోయి నెట్ మార్జిన్ అనేది 17% దగ్గర స్థిరపడింది. అయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ పరంగా కానీ చూసినట్టయితే టిప్స్ వాళ్ళది 82% అండ్ 109%తో చాలా ముందస్తులో ఉన్నారు. నెక్స్ట్ ఏ ఇండస్ట్రీ యొక్క స్టాక్స్ని కంపేర్ చేయాలి అని మీరు అనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.